అయ్యో, గ్రాన్నీ కష్టపడి కట్టిన ముడుపు నేలపాలయ్యిందే. అదిగోండి, ఆ పిల్ల బాల్తో కొట్టడం వలన నేల మీద పడిపోయింది. ఏయ్, ఇలా రా. ఏంటండి? బుద్ధుందా నీకు? ఇంత పవిత్రమైన ముడుపుని నేలపాలు చేస్తావా? నేనేం ఇందాక దీన్ని చూడగానే మీకు మీ సొంత మనవరాలు అన్నట్టు భావన కలిగింది కదా. చూడండి ఎంత పనిచేసిందో. బాల్తో కావాలనే కొట్టింది. అసలు ఈ బాల్ ఎక్కడి నుంచి? నోర్మై, ఎక్కువ మాట్లాడుకో. స్కూల్లో నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నా, గుడిలో పాపం మా అమ్మని ఇబ్బంది పెట్టావు. అయ్యో, అసలు నీ గురించి మా వాళ్ళు చెప్పిన దానికంటే నువ్వు దారుణంగా ఉన్నావు. ఇందాక నీ మాటలు విని నువ్వు బుద్ధిమంతురాలి అనుకున్నాను. రేపు జరగబోయే కార్యక్రమం గురించి మొక్కుకుని ముడుపు కట్టాను. నేలపాలైపోతే ముడుపు మహిమ పోతుందని పూజారి గారు చెప్పారు. అంతా సర్వనాశనం చేసేశావు. చిచి, ఎందుకు పుడతారో నీలాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉన్న చోట మనం ఎక్కువసేపు ఉండొద్దు గ్రాని. వెళ్ళిపోదాం రండి. నీలాంటి దానికి దైవభక్తి ఎందుకు? దండగా. అనుకున్నాను. సుజాత తనంతట తానే వచ్చి ఇంత మంచిగా మాట్లాడుతుందంటే ఇలాంటిదేదో ఉంటుందని అనుకున్నాను. పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. నీకేమైనా మెంటలా? ముక్కుపడికి ఎలా ఇస్తుంది? అది జరగదు కాక జరగదు. ఆ అవకాశం దొరికింది కదా అని గొంతెమ్మ కోరికలు కోరకో. పోయి పెద్దదానికే టార్గెట్ పెట్టావు కదా. అవని ఎందుకు పల్లెటూరికి రాను అందో నాకిప్పుడు అర్థమైంది. అక్క చెల్లెళ్ళిద్దరూ ముందు నుంచే ఈ ప్లాన్ వేసుకున్నారన్నమాట. ముక్కు పుడకనివ్వడానికి మేమెవరం ఒప్పుకోం. నాకు కావాల్సింది మీ అందరి అభిప్రాయాలు కావు, అత్తయ్య అభిప్రాయం కావాలి. అత్తయ్య నిర్ణయం కావాలి. నువ్వు చెప్పత్తయ్య, నేనడిగింది నీకు సమ్మతమేనా కాదా? ఎక్కడికెళ్ళావక్క? అత్తింటికి. ఎందుకు? ఓ విషయం మాట్లాడదామని. ప్రసాదం విషయంలో అందరినీ తిట్టొచ్చావా? లేదు, ఓ కండిషన్ పెట్టొచ్చాను. కండిషనా? ఏంటది? నా చెల్లెలు ప్రసాదం చేయడానికి రావాలి అంటే ముక్కు పుడక ఇవ్వాలి అన్నాను. అందరూ కుదరదు అన్నారు. నాకు నా అత్తయ్య నిర్ణయం కావాలన్నాను. అత్త ఏమంది? నేను అడిగిన దానికి సమాధానం చెప్పవేంటత్తా? అన్ని విధాలుగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నానమ్మా. నువ్వు కోరిన విధంగా ప్రసాదం చేయడం అయిన తర్వాత అవనికి ముక్కు పుడకనిస్తాను. నన్ను అడగకుండా ఎందుకు అలా మాటిచ్చావక్క? నీ మంచి గురించి ఆలోచించాను. నీ జీవితం బాగుపడాలని ఆలోచించానవని. వద్దక్క, నేనవన్నీ ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నాను. నువ్వు తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టాలన్న ఉద్దేశం అత్తకి ఉంది కాబట్టే
అత్తయ్య అందుకు ఒప్పుకుంది. అందరి ముందు నువ్వు ముక్కు పుడకను తీసుకుంటే నీ గౌరవం పెరుగుతుంది. నీ అత్తారింటికి తిరిగి గౌరవంగా వెళ్ళొచ్చు. అత్తయ్య తర్వాత అలాంటి స్థానం నీకే దక్కుతుంది. ఊరు కోసం ప్రసాదం చేసి లంచంగా ముక్కు పడుకొని తీసుకోవాలా? నాకు అలాంటివి నచ్చవు. అందుకే నేను రాను. అవని 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 నేనేమో అక్కడ మాటిచ్చాను. అవని ఇక్కడ నా మాట వినడం లేదు. ఇప్పుడెలా? నమస్తే వేదవతి గారు. ఆరోగ్యం ఎలా ఉంది? లేచి నడవలేకపోతున్నాననే బాధ తప్ప అంతా బాగానే ఉంది. పేరుకి కుటుంబ పెద్ద దిక్కు నేనే అయినా కూడా కుటుంబాన్ని నడిపించేది నా భార్యే. నా భార్య నడవకపోతే నా కుటుంబం ముందుకు నడవదు. ఇదివరకట్లా ఎప్పుడవుతుందా అని మా బాధ. మా గ్రాని తొందరగా లేచి నడవాలి డాక్టర్. ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, నేనిస్తాను.